హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం తమిళ్లో బ్లాక్ బస్టర్ అయిన ఈశ్వరన్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మీకు ఇలాంటి మూవీస్ ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ కావాలంటే ఇప్పుడే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా స్టోరీ విషయానికి వస్తే, పెరియ స్వామి, అందరూ తనని స్వామి అని పిలుస్తారు. స్వామి భార్య పాపతి, స్వామి కూతురు అథిరా, కొడుకులు ఆదినారాయణ్, ఆదిమూర్తి, ఆదిపిరాన్. పాపతి తమ్ముడు సన్నముత్తు. స్వామికి భార్య, పిల్లల ప్రపంచం. స్వామి తన ఫ్యామిలీతో కలిసి చాలా సంతోషంగా ఉంటాడు. పాపతి మనసుకి ఏదో కీడు జరగబోతోంది అని గత 3 రోజులుగా అనిపిస్తూ ఉంటుంది. అందుకు తను జాతకాలు చెప్పే ఒక ఆస్ట్రాలజర్ని పిలిపిస్తుంది. ఆ ఆస్ట్రాలజర్ పేరు కాళీ. కాళీ ఆ ఇంటిని బాగా గమనించి ఈ ఇంట్లో ఏదో కీడు జరగబోతోంది అని తెలుసుకుంటాడు. కాళీ తన గవ్వల సాయంతో ఏమి కీడు జరగబోతుందో తెలుసుకుంటాడు. పాపతిని ఎవరో పిలిచేసరికి తను బయటికి వెళ్ళిపోతుంది. కాళీ స్వామితో, నీ భార్యకి ప్రాణగండం ఉంది, తను ఎప్పుడైనా చనిపోవచ్చు అంటాడు. అప్పుడే బయటికి వెళ్తున్న పాపతి కాలు జారి కింద పడిపోతుంది. తను కింద పడినప్పుడు తన తలకి పెద్ద గాయం తగులుతుంది. దాంతో తను అక్కడే చనిపోతుంది. స్వామి తన భార్య మీద ప్రేమతో ప్రతి నెల పౌర్ణమి రోజు ఎవరితో మాట్లాడకుండా తన భార్య సమాధి దగ్గరే ఉంటాడు. పిల్లలందరూ పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు. వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా అయిపోయి ఉంటాయి. అందరూ చెన్నైలో సెటిల్ అయింటారు. వాళ్ళకి ఎన్ని పనులు ఉన్నా కూడా ప్రతి సంవత్సరం వాళ్ళమ్మ దినంకారానికి మాత్రం వస్తుంటారు. స్వామి కూతురు అథిరా, తన భర్త మరకతమణి బిజినెస్ స్టార్ట్ చేయాలని 50 లక్షల రూపాయలు అప్పు తీసుకుంటాడు. దానికి హామీగా అథిరా అన్న ఆదినారాయణ సైన్ చేస్తాడు. బిజినెస్లో లాస్ రావడంతో మరకతమణి డబ్బు కట్టలేకపోతాడు. దాంతో ప్రతి నెల వడ్డీ ఆదినారాయణ కడుతూ ఉంటాడు. అది ఆదినారాయణ భార్యకు నచ్చక అథిరా గురించి, మరకతమణి గురించి అందరికీ చెడ్డగా చెప్తూ ఉంటుంది. ఆ మాటలు ఆ చెవిలో ఈ చెవిలో పడి అథిరా దగ్గరికి చేరతాయి. అప్పుడు ఇంట్లో పెద్ద గొడవ జరిగి అందరూ విడిపోతారు. ఇప్పటికీ 3 సంవత్సరాలు అయి ఉంటుంది. 3 సంవత్సరాల నుంచి ఎవ్వరు ఊరికి వచ్చిండరు. ఆఖరికి వాళ్ళమ్మ దినంకారానికి కూడా ఎవ్వరు రారు. స్వామి వాళ్ళందరినీ ఊరికి రప్పించడానికి చాలానే ట్రై చేస్తాడు. కానీ ఏ ప్లాన్లు వర్కౌట్ కావు. రత్నస్వామి తను జైల్లో ఉంటాడు. తనకి స్వామి అంటే అసలు సరిపోదు. స్వామి ఫ్యామిలీని మొత్తాన్ని చంపడానికి వెయిట్ చేస్తూ ఉంటాడు. ఈసారి కూడా పాపతి దినంకారానికి ఎవరు రారు. స్వామి ఒక్కడే ఆ కార్యాన్ని కంప్లీట్ చేస్తాడు. ఈశ్వరన్ తన స్వామికి బాగా కావాల్సిన వ్యక్తి. ఈశ్వరన్ పాపతి దినం రోజు పాపతి పేరు మీదే క్రికెట్ టోర్నమెంట్ అరేంజ్ చేస్తాడు. ఆ టోర్నమెంట్ ఫైనల్స్కి ఆ ఊరు ప్రెసిడెంట్ తన ఫ్యామిలీతో సహా వచ్చింటాడు. క్రికెట్కి కామెంటరీ ఇస్తున్న అతని పేరు అనిల్. ప్రెసిడెంట్ కూతురు పేరు రాణి. అనిల్, రాణి ఇద్దరు ప్రేమించుకుంటూ ఉంటారు. ఈశ్వరన్ లాస్ట్లో 6 కొట్టి తన టీంని గెలిపిస్తాడు. ఈశ్వరన్ టీం గెలుస్తానంటే ఈశ్వరన్ టీం వాళ్ళు వాళ్ళ టీం వాళ్ళతోనే గొడవ పడతారు. ఈశ్వరన్కి ఏం అర్థం కాక అందరినీ కొడుతూ ఆ గొడవని ఆపడానికి ట్రై చేస్తాడు. ఈశ్వరన్ అనుకోకుండా ఆ గొడవని ఆపడానికి వచ్చిన పోలీసుని కొడతాడు. అందుకు ఆ పోలీస్ ఈశ్వరన్ని అరెస్ట్ చేస్తాడు. కానీ ఈశ్వరన్కి ఉండే బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని ఈశ్వరన్ని వదిలేస్తాడు. అసలు ఈశ్వరన్ టీం వాళ్ళు వాళ్ళ టీం వాళ్ళతో ఎందుకు గొడవ పడ్డారు అంటే, అనిల్కి, రాణికి పెళ్లి చేయడానికి. వాళ్ళంతా గొడవ పడుతున్నప్పుడు ప్రెసిడెంట్ ఆ గొడవని ఆపడానికి వస్తాడు. అప్పుడు అనిల్ రాణిని పెళ్లి చేసుకుంటాడు. ఈశ్వరన్ ఈ ప్లాన్ తెలుసుకుని ఆశ్చర్యపోతాడు. తర్వాత అందరూ కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగుతారు. స్వామికి ఈశ్వరన్ అంటే చాలా ఇష్టం. తను లేకుండా అస్సలు ఉండలేడు. అసలు ఈశ్వరన్ ఎవరు అంటే పాపతికి దూర బంధువు. ఈశ్వరన్కి ఎవరు ఉండరు. అందుకు పాపతి తమ్ముడు సన్నముత్తు ఈశ్వరన్ని పిలుచుకొని వచ్చి స్వామికి తోడుగా పెట్టింటాడు. గత 4 సంవత్సరాల నుంచి ఈశ్వరన్ స్వామి దగ్గరే ఉంటాడు. ఈశ్వరన్కి బెస్ట్ ఫ్రెండ్ పులి. ఇండియాలో కరోనా స్టార్ట్ అవుతుంది. అందులో చెన్నైలో కరోనా బాగా పెరిగిపోతుంది. అందుకు స్వామి తన కొడుకులకి, కూతురికి ఫోన్ చేసి అందరూ ఇంటికి వచ్చేయండి అని గట్టిగా చెప్తాడు. దాంతో ఫ్యామిలీ మొత్తం ఊరికి బయలుదేరతారు. మరకతమని మాత్రం ఒక్కడే కారులో బయలుదేరతాడు. మిగతా అందరూ వ్యాన్లో వస్తూ ఉంటారు. ఈశ్వరన్ ఫ్యామిలీ మొత్తాన్ని పిలుచుకుని రావడానికి వచ్చి తను ప్రేమించిన అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. తను ప్రేమించిన అమ్మాయి పేరు వాసుకి. 3 సంవత్సరాల క్రితం ఫ్యామిలీ మొత్తం కలిసినప్పుడు ఈశ్వరన్, వాసుకి ఇద్దరు ప్రేమించుకోవడం స్టార్ట్ చేసింటారు. ఫ్యామిలీలో గొడవ జరిగి అందరూ వెళ్ళిపోతున్నప్పుడు వాసుకి ఈశ్వరన్తో, నాతో వచ్చేయి, మనం పెళ్లి చేసుకుని చెన్నైలో ఉందామంటుంది. ఈశ్వరన్ స్వామిని వదిలి వెళ్ళటానికి ఒప్పుకోడు. అందుకు వాసుకి ఈశ్వరన్కి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయి ఉంటుంది. ఆ తర్వాత వాసుకి వేరే తన్ని పెళ్లి చేసుకుని ఉంటుంది. ఈశ్వరన్ ఫ్యామిలీ మొత్తాన్ని ఇంటికి పిలుచుకుని వెళ్తాడు. వాసుకి భర్త దుబాయ్లో ఉంటాడు. కరోనా లాక్డౌన్ వల్ల ఊరికి రాలేకపోయి ఉంటాడు. ఈశ్వరన్, వాసుకి ఇద్దరు ఒకరినొకరు చూసుకొని ఏం మాట్లాడుకోకుండా సైలెంట్గా ఉండిపోతారు. వాసుకి చెల్లి అంజలి. ఈశ్వరన్ అంటే అంజలికి చాలా ఇష్టం. మరకతమణి కారులో వస్తూ పోలీసులకు దొరికిపోయి ఉంటాడు. కరోనా పాస్ లేదు అని పోలీసులు మరకతమణిని క్వారంటైన్కి షిఫ్ట్ చేస్తూ ఉంటారు.
ఈశ్వరన్ ఈ విషయం తెలుసుకుని పోలీసుల దగ్గర నుంచి మరకతమణిని కాపాడుతాడు. స్వామి ఫ్యామిలీ మొత్తం వచ్చినందుకు చాలా హ్యాపీ. ఫ్యామిలీ మొత్తం వాళ్ళ చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ చాలా సంతోషపడతారు. అంజలి ఈశ్వరన్ని లవ్లో పడేయాలని అయిన ప్రయత్నాలన్నీ చేయడం స్టార్ట్ చేస్తుంది. అంజలి ఈశ్వరంతో, వాసుకి నిన్ను వదిలేసి అలా సంతోషంగా ఉండడం నాకు నచ్చలేదు. మనిద్దరం కలిసి తనని ఏడిపించాలి. అందుకు మనిద్దరం లవర్స్ లాగా యాక్ట్ చేద్దామంటుంది. దానికి ఈశ్వరన్ ఒప్పుకోడు. అయినా సరే అంజలి ఈశ్వరన్ని వదిలిపెట్టదు. అంజలి ఈశ్వరన్ దగ్గర ఉండడం వాసుకి చూసి జెలసీగా ఫీల్ అవుతుంది. మరకతమణి తన అప్పుని ఇంతవరకు తీర్చలేకపోయింటాడు. దానికి తోడు తనకి పెద్ద బిజినెస్ డీల్ ఒకటి వచ్చింటుంది. దాని విలువ 15 కోట్లు. కానీ దానికి స్టార్టింగ్లో కొంచెం డబ్బు ఇన్వెస్ట్ చేయాలి. కానీ మరకతమణి దగ్గర డబ్బులేవి ఉండవు. దానికి అతిరా మరకతమణి ఇద్దరు కలిసి స్వామితో మాట్లాడి పొలాన్ని నమ్మి డబ్బులు ఇవ్వండి అని అడుగుతారు. దానికి స్వామి ఒప్పుకోడు. రత్నస్వామి జైలు నుంచి రిలీజ్ అవుతాడు. స్వామి ఫ్యామిలీ మొత్తం ఊరికి వచ్చిన విషయం రత్నస్వామి తెలుసుకొని అందరినీ చంపడానికి ప్లాన్ స్టార్ట్ చేస్తాడు. మాయకన్న వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంటే స్వామి ఫ్యామిలీ మొత్తం అక్కడికి వెళ్తుంది. అక్కడ స్వామి కొడుకులు అలాగే అల్లుడు మాయకన్నతో కలిసి మందు తాగుతూ ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. డాక్టర్ మాయకన్నకి ఫోన్ చేసి నీకు కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్తాడు. ఆ విషయాన్ని మాయకన్న నమ్మడు. ఈ విషయాన్ని విన్న స్వామి కొడుకులు కూడా ఆ విషయాన్ని నమ్మకుండా మాయకన్నకి కిస్ కూడా ఇస్తారు. అంజలి వాసుకు నడిపించాలి అని ఈశ్వరంతో క్లోజ్గా ఉంటుంది. అది వాసుకి చూసి ఈశ్వరంతో నా చెల్లి జోలికి రావద్దు అంటుంది. దానికి ఈశ్వరన్ ఆ మాట నాతో కాదు నీ చెల్లికి చెప్పు అంటాడు. స్వామి జాతకాలు చెప్పించుకోవడానికి ఆస్ట్రాలజర్ కాళీని పిలుస్తాడు. ఈశ్వరన్ స్వామి ఇద్దరు జాగింగ్కి వెళ్ళినప్పుడు ఒక లారీ స్వామిని గుద్దబోతుంటే ఈశ్వరన్ స్వామిని కాపాడి ఆ లారీ డ్రైవర్ని చూస్తాడు. కాళీ స్వామి ఇంటికి వస్తానే ఏదో కీడు జరగబోతోంది అని అర్థమవుతుంది. తను తన గవ్వల సాయంతో ఒక్కొక్క విషయాన్ని తెలుసుకుంటూ అందరికి చెప్తాడు. అది ఏమి అంటే ఈ ఇంట్లో ఒక అమ్మాయి ప్రెగ్నెంట్, అలాగే ఈ ఇంట్లో వచ్చే పౌర్ణమిలోపు ఒకరు చనిపోతాడు అంటాడు. ఆదినారాయణ కూతురు ప్రేమలో పడి కడుపు చేసుకుని ఉంటుంది. ఈ విషయాన్ని ఆదినారాయణ తెలుసుకుని కూతురుని కొడతాడు. ఈశ్వరన్ స్వామి ఫ్యామిలీలో ఎవ్వరికి ఏం కాకుండా కాపాడాలి అనుకుంటాడు. పులి ఈశ్వరంతో రత్నస్వామి జైలు నుంచి బయటకు వచ్చాడు, తనే లారీని పంపిండొచ్చు అని చెప్తాడు. అప్పుడు ఈశ్వరన్ పులితో, స్వామి మా నాన్న, నేను తన పక్కన ఉండగా ఎవరూ తనని చంపలేరు అని చెప్తాడు. పులికి ఈశ్వరన్ స్వామి కొడుకు అని తెలియగానే షాక్ అయిపోతాడు. ఈశ్వరన్ స్వామి కొడుకు అని స్వామికి తెలీదు. ఆదినారాయణ్ తన కూతురు లవర్ని పట్టుకొని చంపడానికి ట్రై చేస్తాడు. ఈశ్వరన్ స్వామితో వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దామంటాడు. స్వామికి ఆ ఆలోచన బాగా నచ్చి ఇంట్లో అందరిని ఒప్పించి ఇద్దరికి పెళ్లి చేస్తాడు. రత్నస్వామి స్వామి ఫ్యామిలీని చంపడానికి కొంతమందిని పిలిపిస్తాడు. అసలు రత్నస్వామికి స్వామికి ఏంటి సంబంధం అంటే రత్నస్వామి తన కూతురికి పెళ్లి ఫిక్స్ చేసి ఉంటాడు. ఇంకొన్ని రోజుల్లో పెళ్లి ఉందనగా స్వామి రత్నస్వామిని రమ్మని కబురు చేస్తాడు. అసలు స్వామి రత్నస్వామిని ఎందుకు పిలిపించాడు అంటే రత్నస్వామి ఒక అమ్మాయిని పాడు చేసింటాడు. అందుకు స్వామి రత్నస్వామిని అరెస్ట్ చేపిస్తాడు. ఈ విషయం రత్నస్వామి భార్య కూతురు తెలుసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోతారు. అందుకు రత్నస్వామి స్వామి కుటుంబాన్ని చంపి ఆ బాధని తనకు కూడా చూపించాలనుకుంటాడు. స్వామి కుటుంబంలో ఉన్న అందరికీ కాలు చెప్పింది గుర్తుకొస్తూ ఉంటుంది. అందుకు అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఫిక్స్ అవుతారు. ఈశ్వరన్ కరోనా పేరుతో మంచి ప్లాన్ వేసి ఎవరిని వెళ్ళనివ్వకుండా చేస్తాడు. హాస్పిటల్ వాళ్ళు ఆదినారాయణకి ఫోన్ చేసి మాయకన్నకి కరోనా పాజిటివ్ వచ్చింది, మీరు కూడా మీ ఫ్యామిలీతో కలిసి చెకప్కి రావాలని చెప్తాడు. అంజలి ఛాన్స్ దొరికిన ప్రతిసారి ఈశ్వరన్ని లవ్లో పడేయడానికి ట్రై చేస్తూనే ఉంటుంది. అందరూ చెకప్ చేయించుకుంటారు. అందరికీ కరోనా నెగిటివ్ వస్తుంది. డాక్టర్ ఈశ్వరన్కి ఫోన్ చేసి మరకతమణి కూతురు దియాకి హార్ట్లో హోల్ ఉందేమో అని డౌట్ వస్తుంది, ఒకసారి నువ్వు సిటీలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్కి చూపించు అంటాడు. ఈశ్వరన్ పులి ఇద్దరు దియాని పిలుచుకొని హాస్పిటల్కి వెళ్తారు. డాక్టర్ దియాని చెక్ చేసి హార్ట్లో హోల్ ఉందని కన్ఫర్మ్ చేస్తాడు. డాక్టర్ ఈశ్వరన్తో స్పెషల్ డాక్టర్స్ని పిలిపిస్తాను, అంతవరకు మీరు ట్యాబ్లెట్స్ వాడండి అని చెప్తాడు. ఈశ్వరన్ ఈ విషయాన్ని ఎవరికి చెప్పకూడదు అనుకుంటాడు. ఎందుకంటే ఇంట్లో అందరూ చాలా సంతోషంగా ఉంటారు, ముఖ్యంగా స్వామి. ఈ విషయం చెప్తే అందరూ బాధపడతారు అని. అంజలి ఇంకా లేట్ చేయకూడదు అని తన లవ్ విషయాన్ని ఈశ్వరన్కి చెప్పేస్తుంది. అంజలి అంటే ఈశ్వరన్కి ఇష్టం ఉన్నా కూడా గొడవ తర్వాత మళ్ళీ కలిసిపోయిన ఈ ఫ్యామిలీ నా మూలంగా మళ్ళీ విడిపోకూడదు అని, అలాగే నా వల్ల స్వామి బాధపడకూడదు అని అంజలికినో చెప్తాడు. దానికి అంజలి చాలా బాధపడుతుంది. ఇదంతా పక్క నుంచి స్వామి చూస్తూ ఉంటాడు. స్వామి ఇద్దరితో మాట్లాడి ఈశ్వరన్ వాసుకుల గురించి అలాగే అంజలి గురించి మొత్తం తెలుసుకొని ఈశ్వరన్తో నేను చేసిన తప్పు నువ్వు చేయొద్దు అంటూ తన లవర్ పార్వతి గురించి చెప్తాడు. స్వామి పార్వతి ఇద్దరు ప్రేమించుకుని ఉంటారు. అది పార్వతి వల్ల తెలుసుకొని పార్వతిని పిలుచుకొని ఊరు నుంచి వెళ్ళిపోతాడు.
ఆ తర్వాత స్వామి వాళ్ళ అమ్మ కోసం పార్వతిని పెళ్లి చేసుకుని ఉంటాడు. చాలా సంవత్సరాల తర్వాత పార్వతి వెనక్కి వచ్చి నన్ను పెళ్లి చేసుకో అని స్వామిని అడుగుతుంది. స్వామి దానికి ఒప్పుకోడు. అందుకు పార్వతి చనిపోవడానికి ట్రై చేస్తుంది. స్వామి పార్వతిని కాపాడి పార్వతికి తెలియకుండా పార్వతిని పెళ్లి చేసుకుంటాడు, వాళ్ళ కొడుకు శివన్. కానీ ఒకరోజు పార్వతి విషయం పార్వతికి తెలిసిపోతుంది. పార్వతిని కలిసి మాట్లాడిస్తుంది. పార్వతిని ఏమీ అనలేక బాధపడుతూ ఈ విషయం నాకు తెలుసు అని స్వామికి చెప్పొద్దు అని పార్వతికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పార్వతి ఇక్కడ నుంచి పార్వతిని బాధ పెట్టకూడదు అని స్వామికి చెప్పకుండా ఒక లెటర్ రాసి అక్కడ ఉంచి తన కొడుకుతో వెళ్ళిపోయి ఉంటుంది. స్వామి ఆ లెటర్ చదివి చాలా బాధపడతాడు. స్వామి పార్వతిని చూడడం అదే లాస్ట్ సారి. ఈశ్వరన్ పార్వతి కొడుకే. ఈ విషయం స్వామికి తెలీదు. ఈశ్వరన్ అంజలిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. రేపే పౌర్ణమి రోజు మరకతమని ఫ్యామిలీ మొత్తాన్ని పిలుచుకుని డ్యామ్ దగ్గరికి వెళ్లేందుకు అన్ని సిద్ధం చేస్తాడు. స్వామి మాత్రం పార్వతి దగ్గర ఉండాలి అని డ్యామ్ దగ్గరికి వెళ్ళడానికి ఒప్పుకోడు. దాంతో మిగతా ఫ్యామిలీ మొత్తం వెళ్ళాలి అనుకుంటారు. మరకతమని డ్యామ్ దగ్గరికి వెళ్ళి అందరి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఫ్యామిలీ మొత్తం గుడికి వెళ్ళొచ్చి డ్యామ్ దగ్గరికి వెళ్తున్నప్పుడు వ్యాన్ టైర్ పంచర్ అవుతుంది. దాంతో అందరూ డ్యామ్ దగ్గరికి వెళ్లకుండా ఇంటికి వచ్చేస్తారు. పిల్లలందరూ కలిసి తోటలోకి ఆడుకోవడానికి వెళ్తారు. అక్కడే పార్వతి సమాధి ఉంటుంది. అక్కడే స్వామి కూడా ఉంటాడు. ఆ తోటలోకి స్వామిని చంపడానికి ట్రై చేసిన లారీ డ్రైవర్ అలాగే ఇంకో అతను వచ్చి 4 నాగుపాములని స్వామి దగ్గర వదిలేసి అక్కడి నుంచి పారిపోతారు. లారీ డ్రైవర్ని ఈశ్వరన్ గుర్తుపట్టి పట్టుకొని ఇక్కడికి ఎందుకు వచ్చావని కొడతాడు. అప్పుడు లారీ డ్రైవర్ నన్ను పంపించింది మరకతమని చెప్తూ ఈ పొలం తన సొంతం కావాలి అంటే స్వామి ప్రాణాలతో ఉండకూడదు, అందుకు మరకతమని ఆయన్ని చంపడానికి మమ్మల్ని పంపించాడని చెప్తూ నాగుపాముల గురించి చెప్తాడు. ఈశ్వరన్ పాముల్ని పట్టుకోవాలని పరిగెత్తుకుంటూ వెళ్తాడు. మరకతమని ఫ్యామిలీ ఇంకా డ్యామ్ దగ్గరికి రాకపోయేసరికి తన భార్యకి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారని అడుగుతాడు. తన భార్య ఇంట్లో ఉన్నామని చెప్పి పిల్లలంతా తోటలో ఆడుకుంటున్నారని చెప్తుంది. అది విని మరకతమని వాళ్ళని కాపాడాలి అని ఇంటికి బయలుదేరతాడు. ఈశ్వరన్ అన్ని పాములని పట్టుకుంటాడు. లాస్ట్ పాముని పట్టుకుంటున్నప్పుడు ఆ పాము ఈశ్వరాన్ని కాటేస్తుంది. ఈశ్వరన్ ఈ పని చేసినందుకు మరకతమణిని కొడతాడు. ఇంట్లో ఉన్న అందరూ ఈశ్వరన్ చెప్పేది వినకుండా మరకతమణిని కొట్టినందుకు ఈశ్వరాన్ని కొడతారు. అది పార్వతి తమ్ముడు సొన్నమూతు చూసి ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ ఎవరు సొన్నమూతు మాటలు వినరు. అందుకు సొన్నమూతు స్వామి దగ్గరికి వెళ్తాడు. ఈ గొడవని చూస్తున్న మరకతమణి కూతురు దియా బాధలో కళ్ళు తిరిగి పడిపోతుంది. ఈశ్వరన్ అది చూసి దియాని త్వరగా హాస్పిటల్కి పిలుచుకుని వెళ్ళు అని మరకతమణితో అంటాడు. అందరూ హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు రత్నస్వామి తన మనుషులతో వచ్చి అందరినీ చంపడానికి ట్రై చేస్తాడు. ఈశ్వరన్ రత్నస్వామిని ఆపి పులితో ఫ్యామిలీ మొత్తాన్ని పంపిస్తాడు. ఈశ్వరన్ రత్నస్వామి మనుషులని కొడతాడు. కానీ పాము విషయం వల్ల ఎక్కువసేపు నిలబడలేకపోతాడు. రత్నస్వామి ఈశ్వరుని కొట్టి ఫ్యామిలీ మొత్తాన్ని చంపడానికి వెళ్తాడు. ఈశ్వరన్ స్వామి కొడుకనే విషయం సొన్నముత్తు స్వామికి చెప్పేస్తాడు. పార్వతి చనిపోయేటప్పుడు ఈశ్వరన్ స్వామి కొడుకనే విషయం స్వామికి అలాగే ఎవరికి తెలియకూడదు అని మాట తీసుకుని ఉంటుంది. అందుకే సొన్నముత్తు ఈశ్వరన్ ఇద్దరు ఈ విషయాన్ని దాచిపెట్టింటారు. రత్నస్వామి ఫ్యామిలీ మొత్తాన్ని పట్టుకొని చంపడానికి ట్రై చేస్తున్నప్పుడు ఈశ్వరన్ అక్కడికి వచ్చి స్వామి మా నాన్న, ఇది నా ఫ్యామిలీకి ఏం కానివ్వను అంటూ రత్నస్వామిని అలాగే తన కోసం వచ్చిన అందరినీ చిత్తకొడతాడు. ఈశ్వరన్ రత్నస్వామిని చంపకుండా బతికిపో అని చెప్పి వదిలేస్తాడు. అందరూ దియాని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఈశ్వరన్ పాము విషయం వల్ల కళ్ళు తిరిగి పడిపోతాడు. డాక్టర్స్ దియాకి ఆపరేషన్ చేస్తారు. అలాగే ఈశ్వరన్కి చెకప్ చేస్తారు. స్వామి హాస్పిటల్కి వచ్చి నా కొడుకు ఈశ్వరన్ ఎక్కడా అని పులిని అడుగుతాడు. స్వామి కొడుకులు నీకు 2 ఫ్యామిలీ ఉందా అంటూ అలాగే ఈశ్వరన్ నీ కొడుకు అని మాకు చెప్పలేదు కదా అంటూ స్వామిని తిడతారు. పులి అందరి నోరులు ముయించి ఈశ్వరన్ స్వామి కొడుకు అని స్వామికి ఇప్పుడే తెలిసింది అంటూ మరకతమణి చేసిన తప్పు గురించి అలాగే ఈశ్వరన్ గొప్పతనం గురించి అందరికీ అర్థమయ్యేలా చెప్తాడు. దియాకి సర్జరీ కంప్లీట్ అవుతుంది. దియా ప్రాణాలకి ఏం ప్రమాదం ఉండదు. ఈశ్వరన్ కూడా బతుకుతాడు. అందరూ చాలా హ్యాపీ. ఫ్యామిలీ అంతా కలిసి ఈశ్వరన్కి అంజలికి పెళ్లి చేస్తారు. ఈశ్వరన్ తన ఆస్తి మొత్తాన్ని మరకతమణికి ఇచ్చి బిజినెస్ కోసం వాడుకోమంటాడు. మరకతమణి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంతా సంతోషంగా ఉన్నప్పుడు ఈశ్వరన్కి ఒక ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ లిఫ్ట్ చేసినట్టే ఈశ్వరన్ షాక్ అయిపోతాడు. అసలు ఆ మ్యాటర్ ఏమి అంటే యాస్ట్రాలజర్ కాళీ చనిపోయాడు అని. ఇక్కడ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈశ్వరన్ మూవీ గురించి స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ మూవీని ఫ్రీగా చూడాలి అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.